హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు. వీడియో మొత్తం కూడా ఎండ్ వరకు చూడండి. చేపల పులుసు చేయరాని వాళ్ళు, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు చాలా బాగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. లోపల మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోండి. నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను. చేపల పులుసులో ఉల్లిపాయ కాల్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం స్పూన్తో ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేంత వరకు కాల్చుకోండి. ఈ విధంగా మెత్తగా అవ్వాలి, లోపల మొత్తం ఉడకాలి. ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇదే స్టవ్ పైన ఒకటి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువగా వేయకండి, పులుసు చేదవుతుంది. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. మాడితే టేస్ట్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి దూరగా వేయించుకోండి. ఇవన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయను తీసుకొని పైన పొరను తీసేసుకోండి. పైన పొరను తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. మామూలుగా కట్టెల పొయ్యి మీద పులుసు చేసుకునే వాళ్ళు నిప్పుల్లో కాల్చుతారు ఉల్లిపాయల్ని. లేదంటే ఈ విధంగా స్టవ్ మీద కాల్చుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులను వేసి గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయలను ఇప్పుడే వేయకండి, లేదంటే గ్రైండ్ అవ్వవు. ఇవన్నీ గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ముందే ఉల్లిపాయలు వేస్తే ముందు వేసిన జీలకర్ర, ధనియాలు పేస్ట్ లాగా అవ్వవు. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు తీసుకోండి. ఇది 50 గ్రాముల వరకు ఉంటుంది. ఒకసారి వాటర్ పోసుకొని శుభ్రంగా కడగండి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టుకోండి. తర్వాత చేప ముక్కలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. నేను కేజీన్నర చేప ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలపండి. ఉప్పు, పసుపు వేసి కలుపుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది, చేపలు స్మెల్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఉప్పు, పసుపు వేసుకొని 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకోండి. నాన్ వెజ్ స్మెల్ వస్తే అసలు తినాలనిపించదు. ఎస్పెషల్లీ చేపలు ఎక్కువగా స్మెల్ వస్తుంటాయి. పసుపు, ఉప్పు వేస్తే అసలు స్మెల్ రాకుండా ఉంటుంది. ఒక 5-6 నిమిషాలు ఈ విధంగా కలిపిన తర్వాత వాటర్ పోసుకొని శుభ్రంగా కడగండి. దీని నుంచి వాటర్ వంపేసుకోండి. ఇలా శుభ్రంగా కడిగిన చేప ముక్కల పైనుంచి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత కారపొడి వేసుకోండి. 4 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోండి. నాన్ వెజ్లో ఎప్పుడు కానీ కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఉప్పు వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి వేయట్లేదు, ముందే మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఇక్కడ ధనియాల పొడి అవసరం లేదు. ఈ మసాలానంతా కూడా ముక్కలకి బాగా పట్టించండి. 5-6 నిమిషాలు బాగా కలపాలి. మసాలా ముక్కలకు పడితే చాలా టేస్టీగా ఉంటుంది, చప్పచప్పగా ఉండకుండా. ఇప్పుడు పైనుంచి నిమ్మరసం పిండుకోండి. అరచెక్క నిమ్మరసం తీసుకొని పిండుకోండి. ముక్కలు విరిగిపోకుండా ఉంటుంది ఎప్పుడు కానీ నిమ్మరసం వేస్తే చేప ముక్కలు. నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోండి.
స్టవ్ మీద ఒకటి పెద్దది ప్యాన్ పెట్టుకోండి. చేపల పులుసు ఎప్పుడు చేసినా కానీ పెద్ద గిన్నెలో చేసుకుంటే పులుసు మసలడం ఈజీగా అవుతుంది. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోండి. చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. వీటిని వేయించుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని ఒక 5 నిమిషాలు నూనెలో ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. స్వీట్ అవుతుంది కాబట్టి తక్కువగానే వేసుకోండి. పోపులో చేప ముక్కలన్నింటినీ కూడా వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ముక్కల్ని మామూలుగా చేయితో కాకుండా ప్యాన్ తోటే రెండో వైపుకి షేక్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైనకి ఇలా షేక్ చేయండి. ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చేస్తే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. స్పూన్తో అస్సలు కలపకండి, ముక్కలు అనేవి విరిగిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత ఈ చేప ముక్కలు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ముందే ఫ్రై చేసి పెట్టుకుంటే ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చేపల పులుసు మసిలేటప్పుడు వీటన్నింటిని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చింతపండు రసంని పోసుకోండి. పులుసును బాగా మరిగించుకోండి. మన చేప ముక్కలు నానబెట్టుకున్న గిన్నెలోనే మసాలా ఉంది కదా, అందులో కూడా కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కలపండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేపల పులుసు మరిగేంత వరకు అలాగే ఉండనివ్వండి. ఇది చిక్కబడాలి. పులుసు ఎంత మసిలితే అంత టేస్టీగా ఉంటుంది. పులుసు చిక్కబడింది. ఇలా ఉండాలి. మరీ చిక్కగా ఉంటే కూడా టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. స్పూన్తో అస్సలు కలపకండి, కొంచెం స్లోగా కలుపుకోండి. చాలా స్మూత్గా ఉంటాయి చేప ముక్కలు, త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ముక్కలు అనేవి బ్రేక్ అవుతాయి. కొంచెం ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కొంచెం స్లోగా కలుపుకోండి. చేపల పులుసు కొంచెం చిక్కగా ఉంది. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. బాగా చిక్కగా ఉంటే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువగా ఉంటే ఉప్పు వేసుకోండి. నేను వేసిన దాంట్లో కొంచెం ఉప్పు తక్కువగా అయింది, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. 2.5 టేబుల్ స్పూన్లు పట్టింది. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోండి. చేప ముక్కలు ఎప్పుడు కానీ త్వరగా ఉడికిపోతాయి. జస్ట్ 20-30 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకోండి. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఎంత టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కానీ చేపల పులుసు మనం చేసిన రోజు కంటే 2వ రోజు 3వ రోజు తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాను. కావాలనుకుంటే ఒకసారి మీరు అలా చేయండి, చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అప్పుడు నాకు కామెంట్స్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.